ఉన్నా సోదరి మనందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సరైనది కాదు. వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సరైనది కాదు. ఇవాళ నండూరి పావని తుపాకి రెట్టి మీద జరిగే దాడిని ఖండిస్తున్నా. ఇదే సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు వై వెంకటేశ్వర్ గారు దాదాపు 70 సంవత్సరాల వయసు పెద్ద మనిషి. నా వయసును నా అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని వాళ్ళ దగ్గరికి పోతే, నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన బట్టలు చెప్పి దుర్మార్గంగా ప్రవర్తించారు. మరి తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయేది మధ్యలో తెలిసి వెనక్కి వచ్చి తన తోటి మహిళా కౌన్సిలర్ని నేను ధైర్యం చెప్పాలి, ఊరటని ఇవ్వాలని చెప్పి వస్తే అన్నపూర్ణ పైన దాడి చేసుడు, వాళ్ళ ఆమె వెంట వచ్చిన కార్యకర్తలపైన దాడి చేయడం ఇది మంచిది కాదు. నేను సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని పరిశీలించండి, గమనించండి ఏం జరుగుతుందో. గత 10 సంవత్సరాలు సూర్యాపేట ఎంత ప్రశాంతంగా ఉందో అందరికీ తెలుసు. కానీ ఆ ప్రశాంతతను చెడగొడతాం, ఇక్కడ ఏందో అల్లరి చేస్తాం, ఏందో చేస్తామని అనుకుంటే మంచిది కాదు. అది సాగనివ్వరు, సూర్యాపేట ప్రజలు కూడా కోరు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలి. కేసులు, పోలీసులు వీళ్ళ మీద ఆధారపడి పనిచేసే విధానం కూడా మంచిది కాదు. నేను కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నాను ప్రతి సందర్భంలో. కొట్టుకోవడాలు, కేసు పెట్టుకోవడాలు సరైనది కాదు. అది అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఇది కేవలం ఫ్యూడల్ లక్షణం, ఫ్యూడల్ విధానం. ప్రజల మధ్యన ఘర్షణలు పెట్టడం అనేది అది భూస్వాముల లక్షణం, అభివృద్ధి నిరోధకుల లక్షణం. కాబట్టి అది సరైనది కాదు, వద్దు అని చెప్తా ఉన్నది.